హలో! హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు వరల్డ్ ఫేమస్ కిచెన్ ఫుడ్. ఈరోజు మనం ఎంతో హెల్తీ అయినటువంటి, టేస్టీ అయినటువంటి రెసిపీనైతే మనం ప్రిపేర్ చేసుకుందామండి. చాలా బావుంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇక మనం రెగ్యులర్‌గా అయితే చాలా ఎక్కువగా స్పైసీ ఫుడ్ అయితే తీసుకుంటూ ఉంటారు ఇంట్లో కానీ, బయట కానీ. అలా తింటూ ఉంటే హెల్త్‌కి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇలా తప్పకుండా వీక్లీలో 1 టైమ్ అయినా స్పైసెస్ యూజ్ చేయకుండా చాలా సింపుల్‌గా కర్రీస్ అయితే ప్రిపేర్ చేసుకోండి. హెల్త్ బావుంటేనే మనం బావుంటాం కాబట్టి హెల్తీ అయినటువంటి రెసిపీస్ మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఎక్కువగా స్పైసెస్ యూజ్ చేయకుండా ప్రిపేర్ చేసుకోండి ఇంట్లో కర్రీస్ కూడా. అప్పుడే మీకు చాలా బావుంటుంది హెల్త్ అనేది. ఇక అందులో ఒక రెసిపీ వచ్చేసి క్యారెట్ రెసిపీ అండి. చాలా సింపుల్‌గా ప్రిపేర్ చేసుకుందాం. చాలా బావుంటుంది. ఎక్కువ టేస్ట్ కోసం చూసారంటే హెల్త్ పాడవుతుంది కాబట్టి మీరు టేస్ట్ అనేది తక్కువగా చూడండి. హెల్త్ పరంగా ఆలోచించి ఇంట్లో రెసిపీస్ అయితే ప్రిపేర్ చేసుకోండి. చూసారు కదండీ! ఇలా మీరైతే క్యారెట్‌ని ఫ్రెష్‌గా ఉన్నటువంటి క్యారెట్‌ని అయితే తీసుకోండి. ఇలా తీసుకొని మీరు కట్ చేసుకున్నా పర్వాలేదు కానీ ఇలా మీరు చేశారంటే చాలా చక్కగా, చాలా తొందరగా మనకు ఉడికిపోతుంది. ఇక పిల్లలైతే చూడడానికి భలే ఇష్టపడి మరి తింటారు. ఇలా క్యారెట్‌నయితే తీసుకున్న తర్వాత పచ్చిమిర్చిని తీసుకోండి. పచ్చిమిర్చి అనేది మీరు ఎంత వరకు కారం ఉంటుందో చూసుకొని మీరు వేసుకోవాలండి. కొన్ని పచ్చిమిర్చిలు చాలా కారంగా ఉంటాయి. కొన్ని పచ్చిమిర్చిలు చాలా చప్పగా ఉంటాయి కదండీ! మీరది చూసి రుచికి సరిపడా వేసుకోండి. ఎలా ఉన్నా కానీ మీరు కారం కూడా తక్కువగానే వేసుకోవాలండి. మరి ఎక్కువగా యూజ్ చేయొద్దు. ఇదొచ్చేసి మనకు హైబ్రిడ్ టొమాటో. ఇలా హైబ్రిడ్ టమాటోస్ యూజ్ చేయడం కన్నా మన లోకల్ టమాటోస్ యూజ్ చేయండి. హెల్త్‌కి చాలా మంచిది. ఇక మనకు హైబ్రిడ్ టమాటోస్ వచ్చేసి మనకు టేస్ట్ అనేది ఉండదండి. జస్ట్ టమాటా అంటే టొమాటో అంతే అది. ఇక మనకు లోకల్ టమాటోస్ తీసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటాయి. చాలా పుల్లగా చాలా బావుంటాయి. ఇలా మీరు మన లోకల్ టమాటోస్ తీసుకొని ఇలా ఎర్రగా పండినటువంటి టమాటోస్ అయితే తీసుకోండి. ఇవి తీసుకొని చక్కగా కడిగి పక్కన పెట్టేసుకొని ఆ తర్వాత వీటిని చక్కగా కట్ చేసుకోవాలండి. ఇక ఆ తర్వాత వేరొక ప్యాన్ అయితే తీసుకోండి. స్టవ్ అనేది ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకొని అందులో ఆయిల్ అయితే వేసుకోండి. ఆయిల్ వేసేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, జీలకర్రనైతే యాడ్ చేసేసుకోండి. ఇలా ఆవాలు, జీలకర్ర తప్పకుండా చిటపటలాడుతూ ఉండాలండి. లేదంటే మనకు తినేటప్పుడు పంటికి తగిలిందంటే చాలా బాగోదు. చక్కగా ఇవి చిటపటలాడుతూ ఉన్న తర్వాతనే మనం ఇంకా వేరే ఏదైనా వేసుకోవాలి. లేదంటే బాగోదు. ఇలా చిటపటలాడుతూ ఉంటూ పైనకొచ్చాయంటే మీరు జస్ట్ అలా మూత పెట్టేసి మనకు మినిమమ్ ఒక 30 సెకండ్స్ పాటు చిటపటలాడుతూ ఉంటాయి. ఆ తర్వాత ఇవి చిటపటలాడవు కదండీ! ఇలా మూత పెట్టేసి తీసామంటే చక్కగా మన మీద పడకుండా ఉంటుంది. ఇక ఆ తర్వాత మనమైతే చక్కగా వీటినైతే ఇలా చిటపటలాడుతున్నప్పుడు స్టవ్ అనేది ఎప్పుడైనా హై ఫ్లేమ్‌లో ఉంచుకోవద్దండి. మీడియం ఫ్లేమ్‌లోనే ఉంచుకోండి. ఇక ఆ తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి ఉంటాయి కదండీ! పచ్చిమిర్చిని కూడా వేసేసుకోండి. ఇక మనం పచ్చిమిర్చిని చెప్పనక్కర్లేదు. మొత్తం ఇలా మనం చిటపటలాడుతూ పైనకొచ్చేస్తాయి. కళ్ళలో కూడా పడే అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఇలా వేసేసి మూత పెట్టేసామంటే అస్సలు మనకు మన పైన పడకుండా చాలా జాగ్రత్తగా కుక్ అయితే చేసుకోవచ్చు. ఇలా కుకింగ్ చేసుకున్నారంటే మీరు ఈ టిప్స్ అయితే యూజ్ చేయండి. మధ్య మధ్యలో ఇలా మూత తీసి చూసారంటే మనకు అడుగంటిపోతుందో లేదో చూసుకున్నామంటే సరిపోతుంది. ఇక ఆ తర్వాత ఇందులో పసుపును కూడా యాడ్ చేసేసుకోండి. ఇలా పసుపును కూడా యాడ్ చేసుకున్న తర్వాత మరొకసారి చక్కగా కలుపుకోండి. కలిపిన తర్వాత కూడా మళ్ళీ మూత పెట్టేసి అలా వదిలేయండి. ఇక మీరు ఇందులోనైతే ఇంకొక సీక్రెట్ టిప్ ఉందండి. అయితే అది మీకు చూయించలేదు. ఇక టిప్ ఏందో మీకు వీడియో చివరిలో చూపిస్తాను.
ఇక ఆ తర్వాత టమాటోస్ అయితే తీసుకోండి. టమాటోస్ మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదండీ! అవి కూడా పక్కన పెట్టేసుకోండి. ముందుగా మనమైతే క్యారెట్‌నయితే వేసుకోవాలి. ఇలా గ్రేటెడ్ చేసుకున్నాం కదండీ! ఈ క్యారెట్‌నయితే పూర్తిగా అయితే ఇందులో యాడ్ చేసేసుకోండి. మనకు ఈ కర్రీ వచ్చేసి చపాతీలోకి అయితే బెస్ట్ అంటే బెస్ట్ అండి. చపాతీలోకి, పూరీలోకి బెస్ట్ కర్రీ. తప్పకుండా చపాతీలోకి ట్రై చేయండి. చాలా బావుంటుంది. అలాగే మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఎలా ఉందో మీ ఫీడ్‌బ్యాక్‌ని కామెంట్‌లో అయితే తెలియజేయండి. మా ఛానల్‌ని ఇప్పటివరకు లైక్ చేయకుంటే ఒక లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ మాకు ఎంతో ఎంకరేజింగ్‌గా ఉంటుంది. ఇలాంటి మరెన్నో అద్భుతమైన రెసిపీస్ మీకు నోటిఫికేషన్‌గా రావాలి అంటే వెంటనే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా మనం క్యారెట్ వేసాం కాబట్టి ఇలా నిదానంగానే కలుపుతూ ఉండండి. ఫటాఫటా ఇలా కలిపేశారనుకోండి మనకు కింద పడిపోతూ ఉంటుంది. మనం ఏ పని చేసినా చాలా నెమ్మదిగా చేస్తూ ఉండాలి. చూసారు కదండీ! ఇలా మెల్లగా నెమ్మదిగా టర్న్ చేస్తూ ఇలా నిదానంగా కలుపుతూ ఉండాలి. జస్ట్ అలా మనం పూర్తిగా ఆయిల్ అనేది కలిసేంత వరకు కలిపితే సరిపోతుంది. ఇలా అయితే మీరు పూర్తిగా ఒకసారి అయితే కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మనం మూత పెట్టేసుకోవాలండి. చూసారు కదండీ! చాలా బావుంది. చాలా చక్కగా కనిపిస్తుంది. కనిపించడమే కాదండి టేస్ట్ కూడా బావుంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఇక మనకు ఈ సీజన్‌లో వచ్చేసి మనకు జలుబు, దగ్గు ఇవి ఎక్కువగా ఉంటాయి కదండీ! ఇవన్నీ పోవాలంటే ఇందులో మనం మిరపకాయలు తక్కువగా వేసుకున్నా పర్వాలేదు కానీ, మనకు బ్లాక్ పెప్పర్ ఉంటుంది కదండీ! బ్లాక్ పెప్పర్ వేయకండి. బ్లాక్ పెప్పర్ పౌడర్‌ని ఇందులో యాడ్ చేసుకోండి. టేస్టీ ఉంటుంది. మనకు కాఫ్, కోల్డ్ ఉన్నా కూడా చాలా తొందరగా తగ్గిపోతుంది. పిల్లలకు గానీ, పెద్దలకు గానీ ఎంతో హెల్తీ అయినటువంటి రెసిపీ. చాలా సింపుల్ ప్రాసెస్ చూసారు కదండీ! ప్రతి ఒక్కరు కూడా ఈజీగా జస్ట్ మనం అలా 10 ఆర్ 15 మినిట్స్‌లో ఈ కర్రీనైతే ప్రిపేర్ చేసుకోవచ్చు. స్టవ్ అనేది ఎప్పుడు కూడా మీరు హై ఫ్లేమ్‌లో పెట్టకండి. ఇలా మనం మీడియం ఫ్లేమ్‌లో ఉంచి జస్ట్ అలా కలుపుతూ ఉన్నామంటే చక్కగా మనకు ఉడికిపోతుంది. ఇక మనం క్యారెట్స్ వచ్చేసి చాలా సన్నగా తరుక్కున్నాం కాబట్టి చాలా త్వరగా మనకు ఉడికిపోతుంది. ఇక చూస్తేనే నోరూరిపోతుంది కదండీ! ఇక వెజ్ లవర్స్ ఎవరెవరైతే ఉంటారో వారందరికీ తప్పకుండా ఈ కర్రీ అయితే నచ్చుతుందండి. చూసారు కదండీ! ఇలా మీరైతే తప్పకుండా మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి. తప్పకుండా ఈ కర్రీ చివర్లో మీరైతే బ్లాక్ పెప్పర్ పౌడర్‌ని యాడ్ చేయండి. ఈ టిప్ యూజ్ చేస్తే ఈ కర్రీకైతే అద్భుతమైన టేస్ట్ వస్తుంది. ఇలా మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఎలా ఉందో తప్పకుండా కామెంట్ అయితే చేయండి. ఇక చివర్లో మీరైతే కొత్తిమీర ఆకును కూడా యాడ్ చేసేసుకోండి. ఇక ఇందులోనే రుచికి తగ్గట్టుగా సాల్ట్‌ని కూడా వేసుకోండి. సాల్ట్‌ని కానీ, రెడ్ చిల్లీ పౌడర్‌ని గానీ అదేనండి మనం పచ్చిమిర్చి తీసుకుంటున్నాం కదండీ! రెడ్ చిల్లీ పౌడర్‌కి బదులుగా ఇవన్నీ మనం తక్కువగానే యూజ్ చేయండి. మరి ఎక్కువగా యూజ్ చేయొద్దు. ఇక మనకు ఈ క్యారెట్స్ వచ్చేసి మనకు 50% ఉడికింది అని అనిపించగానే టమాటోస్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మనం టమాటోస్ కూడా యాడ్ చేసేసుకొని చక్కగా టమాటోస్ అందులో కలిసేలాగా కలుపుకోవాలి. ఇక అలా కలుపుకున్న తర్వాత మనం మూత పెట్టేసేయాలి. మూత పెట్టేసి అలా వదిలేసామంటే స్టవ్ అనేది మనం లో ఫ్లేమ్‌లో పెట్టుకోవాలి అప్పుడు. చక్కగా మనకు కర్రీ అనేది ఫ్రై అయిపోతుంది. ఇక ఆ తర్వాత సర్వ్ చేసుకొని తింటే సరిపోతుంది. చాలా బావుంటుంది. చాలా సింపుల్ ప్రాసెస్. మీరు కూడా మీ ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకుంటారో కామెంట్ అయితే చేయండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదండీ! మనకు కర్రీ వచ్చేసి ఇలా ఉంది. మా వీడియోని మీరు పూర్తిగా చూసినందుకు